హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని చెక్ ఇన్ చేయడానికి వెళ్ళారు. నవ్వుతూ వెల్కమ్ చెప్పే రిసెప్షనిస్ట్ అండ్ అంతా సేఫ్, కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. అప్పుడే మీ పక్క రూమ్ డోర్కి ఒక చిన్న బోర్డ్, రూమ్ ఈజ్ క్లోజ్డ్ అని. ఆ రూమ్లోకి హోటల్లోని ఏ వర్కర్ వెళ్ళడు, క్లీనర్స్ దాన్ని ముట్టుకోరు, సెక్యూరిటీ గార్డ్ అయితే అటు పక్కకు కూడా వెళ్ళడు. రిసెప్షనిస్ట్ని అడిగితే ఆమె చిన్న వాయిస్తో రూమ్ మెయింటెనెన్స్లో ఉంది సార్ అని చెప్పింది. బట్ దాని వెనకాల ఉన్న స్టోరీ చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. ఇలాంటి రూమ్స్ మన ఇండియాలో చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో అలాంటి 2 రూమ్స్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని సీరియస్గా ఒకటి అడగాలి. ఏం లేదు గాయస్, మేము చేసిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. దానివల్ల మేము చేసిన వీడియో మీకు నచ్చిందని చెప్పి మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన ఫ్యూచర్ వీడియోలు మీకు రావాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా హోటల్లోకి వెళ్దాం. ఊటీలో ఉన్న ఈ ఫెర్న్ హిల్ హోటల్ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్. ఇది చూడడానికి చాలా అందమైన ఒక మ్యాన్షన్లా ఉంటుంది. బట్ నైట్ టైం మాత్రం ఇది ఒక హాంటెడ్ ప్లేస్లా మారుతుంది. 2001 రాజ్ మూవీ బాలీవుడ్ టీం వాళ్ళు ఈ హోటల్లో స్టే తీసుకున్నారు. అప్పుడు ఆ మూవీకి డాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న టెరెన్స్ లూయిస్ టీంకి ఆ హోటల్ వాళ్ళు 3rd ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. అందరూ రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడే టైం అర్ధరాత్రి 1:20 అయ్యింది. సడన్గా లూయిస్ టీంకి ఎవరో బూట్స్ వేసుకొని పరిగెడుతున్న సౌండ్స్ వినిపించాయి. ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయంటే ఏదో ఒక మిలిటరీ ట్రైనింగ్ జరుగుతున్నట్టు పెద్దగా వినిపించాయి. వాళ్ళ కింద ఉన్న రిసెప్షన్కి కాల్ చేసి మాకు పైనుంచి బూట్స్ వేసుకొని పరిగెడుతున్న సౌండ్స్ వస్తున్నాయని చెప్తే రిసెప్షన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ విని వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారంటే పైన అసలు ఇంకో ఫ్లోర్ లేదు అని. వెంటనే వారు డోర్ ఓపెన్ చేసి చూశారు. కారిడార్ మొత్తం ఖాళీ అండ్ కెమెరా లైట్స్ ఫ్లికర్ అవుతున్నాయి. అప్పుడే వాళ్ళకి వినిపించిన బూట్ సౌండ్స్ కూడా వినిపించడం ఆగిపోయింది. ఇంతలో ఎవరో గోడ మీద పాకుతున్నట్టు సౌండ్స్ వినిపించాయంట. వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నారు. అప్పుడే బాత్రూమ్ నుండి టైల్స్ క్రాక్ అవుతున్న సౌండ్స్ వినిపించాయి. అండ్ దాంతోపాటు డోర్ హ్యాండిల్ షవర్ అవుతున్నట్టు అనిపించింది. బట్ వాళ్ళెవ్వరికి దాని దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసే ధైర్యం లేక ఆ రూమ్లోనే కార్నర్లో కూర్చొని చూస్తూ ఉండిపోయారు. స్లోగా సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి అండ్ వీళ్ళు కూడా అలాగే నిద్రపోయారు. మార్నింగ్ కింద రిసెప్షన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆ రూమ్ని పర్మనెంట్గా క్లోజ్ చేశారు. ఆ రూమ్ డోర్కి రీపెయింట్ చేసి మెటల్ చైన్స్ని అడ్డుగా పెట్టేశారు. ఎవరైనా అడిగితే స్ట్రక్చరల్ డ్యామేజ్ సార్ అని చెప్తున్నారు. బట్ లోకల్స్ చెప్పేది ఏంటంటే ఆ ఫ్లోర్లో ఎవరున్నా లేకపోయినా ఆ సౌండ్స్ ఇంకా అలానే వస్తున్నాయని చెప్పారు. హోటల్ వాళ్ళు మాత్రం లీగల్గా ఏ ఇన్సిడెంట్ని కానీ పారానార్మల్గా ఎటువంటి యాక్టివిటీని కానీ రివీల్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఆ రూమ్లో ఉండే ఛాన్స్ వస్తే మీరు ఉంటారో ఉండరో కామెంట్ చేసి చెప్పండి. తాజ్మహల్ ప్యాలెస్, ముంబై. మనందరికీ ఇది ఒక తాజ్ హోటల్గానే తెలుసు. మీరు కూడా చూసే ఉంటారు మన అడవి శేషు గారి మేజర్ మూవీలో. ఈ హోటల్లో కూడా ఒక రూమ్ ఉంది, అదే ద ఆర్కిటెక్ట్ రూమ్. ఇది పబ్లిక్ కోసం కాదు, అలానే వివిఐపీస్ కోసం కూడా కాదు, అసలు మనుషుల కోసమే కాదు. మరి ఎవరికి ఈ రూమ్? దీని వెనక ఉన్న స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ జరిగిన కొంతమంది ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రూమ్లో దిగిన కొంతమంది గెస్ట్కి జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఎగ్జాక్ట్ మిడ్నైట్ 2:30 AM ఆ టైంలో ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్స్ వినిపించాయంట. ఇంకా ఒక పొడుగ్గా ఉన్న మనిషి కల్నల్ సూట్ వేసుకొని నుంచొని ఉన్నట్టు మిర్రర్లో రిఫ్లెక్షన్స్ కనిపించేవంట. అండ్ అన్ని రూమ్స్ బాగానే ఉన్నా ఆ ఒక్క రూమ్లో మాత్రం లైట్స్ ఫ్లిక్కర్ అయ్యేవంట.
ఇలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చేసామని చెప్పి గెస్ట్ చెప్పారు. ఒక గెస్ట్ అయితే ఆ రూమ్కి ఆపోజిట్లో రూమ్ తీసుకున్నారు. అతనికైతే ఒక డీప్ వాయిస్ వినిపించింది, ఓపెన్ ద డోర్, ఐ నీడ్ టు సీ ద డిజైన్ అని. డోర్ ఓపెన్ చేయి, నేను డిజైన్ చూడాలి అని. దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఈ బిల్డింగ్కి చీఫ్ ఆర్కిటెక్ట్ ఒక బ్రిటిషర్ అండ్ అతని నేమ్ W.A. చాంబర్స్. ఈయన అతని ప్లేస్ నుంచే ఈ బిల్డింగ్కి సూపర్వైజ్ చేశాడు. సో ఇతని పర్మిషన్ లేకుండా వాళ్ళ డిజైన్ చేంజ్ చేశారు. ఆయన అక్కడికి వచ్చి అది చూసినప్పుడు ఎమోషనల్గా కొలాప్స్ అయిపోయాడు అండ్ అలాగే కొద్ది రోజులకి చనిపోయాడు కూడా. అప్పటి నుంచే ఈ హోటల్లో అతని ఆత్మ తిరుగుతూ ఉంటుందని చెప్పి అంటుంటారు. ప్రజెంట్ అయితే మేనేజ్మెంట్ ఆ రూమ్ని సీజ్ చేసి ఆ ఫ్లోర్ లేఅవుట్ నుంచి కూడా తీసేశారు. ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ. ఇది కేవలం మన ఇండియాలో 2 రూమ్స్ గురించి మాత్రమే. ఇలాంటి హాంటెడ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలానే వినిపించేదంతా కథ కాదు.